అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్టడీ సర్కిల్. ఈరోజు మార్నింగ్ షిఫ్ట్లో వచ్చిన టెట్ ప్రశ్నల సమాధానాలు చూద్దామండి. మొదటి ప్రశ్న ఏంటంటే, రైతు బిడ్డ కవితా సంకలనం ఎవరిది అని అడిగారు. ఎవరిది? గంగుల సాయిరెడ్డి గారు. ఇది 8th క్లాస్ అండి. కాపు బిడ్డ అనే పాఠం. ఓకే. ఇతనికి సహజ కవిగా అనే పేరు కూడా ఉన్నది. పోతనకు కూడా సహజ కవి అనే పేరు ఉన్నది అండి. ఓకే. ఒక్కసారి ఇతని యొక్క పరిచయం చూసుకోండి. నెక్స్ట్, జానపద సాహిత్యంపై పరిశోధన చేసింది ఎవరు అని అడిగారట. ఎవరు అంటే బిర్దురాజు రామరాజు గారు. తెలంగాణ జానపద గేయాలు అనే పాఠం అండి. 8th క్లాస్ నుంచి వచ్చింది ఇది. ఎప్పుడు అడుగుతున్నాడు. అంటే కవి పరిచయాలు బాగా చూసుకోండి. వాళ్ళ యొక్క పురస్కారాలు, బిరుదులు, గ్రంథాలు అవి మెయిన్గా అవే అడుగుతున్నాడండి. నెక్స్ట్, అ ఇ ఉ రూలకు అవే అచ్చులు పరమైతే వాని దీర్ఘం ఏకాదేశంగా వచ్చే సంధి ఏంటి అని అడిగారట. ఏంటి మరి? సవర్ణ దీర్ఘ సంధి. అ ఆ ఇ ఈ ఉ ఊ రు రూ లకు అవే అచ్చులు పరమైతే మన దీర్ఘం అనేది ఏకాదేశం వస్తుంది. దాన్నే సవర్ణ దీర్ఘ సంధి అంటారు. ఒకసారి సంధులు చూడండి. నెక్స్ట్, పద్మభూషణ్ పురస్కారాన్ని పొందినది ఎవరు అని అడిగారట. ఎవరంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారండి. కాకి బలగం, ఇది 8th క్లాస్ అండి. జాతీయము. కాకి బలగము అంటే ఎక్కువ బంధువర్గం కలిగి ఉండడమే కాకి బలగం అంటారు. ఇది 8th క్లాస్ అండి. తెలంగాణ పదాల అర్థాలు, ఇది కూడా ఒక వీడియో ఉన్నదండి, షార్ట్ వీడియో చూడండి. ఏంటి ధాన్యం నిల్వ ఉంచేది ఏంటిది అని అడిగారట. గుమ్మి. స్వభావం పదం పర్యాపదాలు అడిగారట. గుణం, అల్లెత్రాడు అనేవి ఇవి స్వభావం యొక్క పర్యాపదాలు. ఇది 6th క్లాస్ అండి. నెక్స్ట్, గృహము వికృతి పదము అడిగారట. గీము. నెక్స్ట్, చెంచలాక్షి అనే పదము ఏ సమాసము అని అడిగారట. ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అండి. చంచలమైన అక్షులు కలది. అక్షులు అంటే కన్నులు. చంచలమైన అక్షులు కలది చెంచలాక్షి. ఓకే. ఇది విభూప విశేషణ పూర్వ కర్మధారయ సమాసం అండి ఇది. నెక్స్ట్, ఆంధ్ర రాష్ట్ర చివరి కవి ఎవరు అని అడిగారట. డాక్టర్ దాశరథి కృష్ణమాచార్యులు. నెక్స్ట్, స్వర్ణము అర్థం అడిగారట. అర్థము అడిగి అంటే ఇది స్వర్ణము అనేది నానా పర్యాపదాలు అడిగారట. బంగారం, కనకం, పొన్ను, కాంచనం, సువర్ణం, హేమం, హాటకం అనేది స్వర్ణం యొక్క అర్థాలండి ఇవి. కవి సమయములు సిద్ధాంత గ్రంథం అడిగారట. కవి సమయములు సిద్ధాంత గ్రంథం 20 కృష్ణమూర్తి యాదవ్ గారు. ఇది వాగ్భూషణం పాఠం 9th క్లాస్ అండి. ధృతము ప్రకృతికం గురించి అడిగారట. పూచం కల్వలు ధృత ప్రకృతిక సంధి అండి ఇది. పూచం కల్వలు అనేది నరసింహ శతకర్త. క్రిందటి వీడియోలో శతకాలు శతకవుల గురించి మొత్తం 3rd నుంచి 10th వరకు కవులు రచన చేశానండి. క్రిందటి వీడియోలో ఉంది చూడండి. ఓకే. పివి నరసింహారావు ఏ కలం పేరుతో కథను రాశారు అని అడిగారట. విజయ అనే కలం పేరుతో గొల్ల రామమ్మ అనే కథను రాసిండు. అది ఏ పత్రికకు రాసిండంటే కాకతీయ పత్రికకు రాసిండు. ఇది నిన్నటి వీడియోలో నేను పివి నరసింహారావు కవి పరిచయం మొత్తం వివరించానండి. నెక్స్ట్, చుక్కలు తల పువ్వులు అనేది ఏ అలంకారం అని అడిగారండి. చుక్కలు తల పువ్వులు అనేది ఏ అలంకారం అని అడిగారట. ఇది అతిశయోక్తి అలంకారము. నెక్స్ట్, గజల్లో మత్లను ఏమంటారు అని అడిగారట. గజల్లో మత్లను ఏమంటారు అంటే పల్లవిని మత్ల అంటారండి. మరి ఇది 10th క్లాసు జీవన భాష్యం. దీని యొక్క రచయిత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఒక్కసారి ఏంటిదంటే పాఠ్యభాగ వివరాలు చదువుకోండి. గజల్లో పల్లవిని మత్ల అంటారు. చివరి చరణాన్ని మక్త అంటారు. కవి నామముద్రను తకల్లూస్ అంటారు. ఓకే. ఇది జాగ్రత్తగా చూసుకోండి.
ఈ వీడియోను మీరు చూస్తున్న వీడియోస్ అన్నీ లైక్ చేయండి. లైక్ చేసి చూడండి. మీ లైక్ అనేది ముందు రాయబోయే టెట్ వాళ్ళకైనా, డిఎస్ వాళ్ళకైనా ఉపయోగపడుతుంది కదా. ఓకే అండి. అందరికీ థ్యాంక్స్ అండి.